నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. విద్యార్థులకు ఖతార్ నేషనల్ లైబ్రరీ గుడ్ న్యూస్ చెప్పింది. నైట్ స్టడీ స్పేస్ను ప్రారంభించినట్లు తెలిపింది. ఉద్యోగ అవకాశాలతో పాటు స్టడీ రీసెర్చ్ అభ్యర్థులకు ఇది మేలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక స్థలం నిశ్శబ్ద, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని తెలిపింది. నైట్ స్టడీ స్పేస్ శుక్రవారం నుంచి బుధవారం వరకు రాత్రి 8 గంటలకు, ఉదయం 6 గంటల వరకు మరియు గురువారం రాత్రి 8 గంటలకు, ఉదయం 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే శుక్రవారం ఉదయం కూడా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. లైబ్రరీ సభ్యత్వం కలిగిన 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న సభ్యులకు లైబ్రరీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంటుందని ఖతార్ నేషనల్ లైబ్రరీలో పబ్లిక్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ కటియా మెదవార్ వెల్లడించారు. తైఫ్లోని అల్ హదా రోడ్ను 3 రోజుల పాటు 2 దిశలలో మూసివేస్తారు. నేటి నుంచి బుధవారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పెషల్ ఫోర్సెస్ ఫర్ రోడ్ సెక్యూరిటీ ప్రకటించింది. నిర్వహణ పనులు నిర్వహిస్తున్నప్పుడు వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి ప్రారంభంలో రోడ్స్ జనరల్ అథారిటీ రోడ్ సెక్యూరిటీతో సమన్వయంతో అనేక వారాల పాటు నిర్వహణ పనుల కోసం అల్ హదా రోడ్ను మూసివేశారు. యూఏఈలో ఫ్రీలాన్సర్లు స్వయం ఉపాధి వీసాల సమీక్షలను కఠినతరం చేయాలన్న ప్రభుత్వ చర్యను స్వాగతించారు. ఈ అదనపు పరిశీలనను రంగాన్ని మరింత విశ్వసనీయంగా మార్చడానికి సానుకూల దిశగా భావిస్తున్నారు. కాగా దరఖాస్తు ప్రక్రియపై వారు స్పష్టమైన మార్గదర్శకాలను కోరుతున్నారు. నిజమైన ఫ్రీలాన్సర్లు మాత్రమే వ్యవస్థ నుండి ప్రయోజనం పొందేలా చూస్తారని నిర్ధారిస్తుందని దుబాయ్కి చెందిన మీడియా ప్రొఫెషనల్ అహ్మద్ సలీం అన్నారు. సమీక్షకు తాను మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఈ వారం ప్రారంభంలో దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రీని ఉటంకిస్తూ గ్రీన్ రెసిడెన్సీ అని కూడా పిలువబడే ఫ్రీలాన్స్ వీసాలు అందుబాటులో ఉన్నాయన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హక్కులను రక్షించడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు వేగంగా విస్తరించిన మార్కెట్ను నియంత్రించడానికి సమీక్ష మరియు ఆడిటింగ్ విధానాలను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో వీసాలు నిలిపివేసినట్లు వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని ఆయన తోసిపుచ్చారు. వీసా కన్సల్టెంట్ల ప్రకారం వ్యవస్థను మెరుగుపరచడంలో కఠినమైన తనిఖీలు, సహజమైన ప్రక్రియ వీసా ఎక్కువ మందికి యూఏఈకి వచ్చి పనిచేయడానికి అవకాశం ఇచ్చిందని, కానీ కొందరు వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించారని దుబాయ్కి చెందిన వీసా కన్సల్టెంట్ ఇషాన్ అన్నారు. కువైట్లో సేవ మరియు భద్రతా వ్యవస్థలు మెరుగుపరచడం లక్ష్యంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ అల్ సబా వెల్లడించారు. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన ఇనిషియేటివ్స్ ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు ఈ సంస్కరణల సానుకూల ఫలితాలను త్వరలో అనుభవిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంట్రీ వీసాలను జారీ చేయడంలో కువైట్ సామర్థ్యాన్ని షేక్ ఫహాద్ హైలైట్ చేశారు. ఈ ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని, 5 నిమిషాల్లోనే ఆమోదం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతా సహకారంపై స్పందిస్తూ గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం ఉందని షేక్ ఫహద్ చెప్పారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఉమ్మడి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. కువైట్ దాని సముద్ర మరియు భూ సరిహద్దులను కవర్ చేసేలా అధునాతన రాడార్ వ్యవస్థను కలిగి ఉందని షేక్ ఫహద్ తెలిపారు. ఇది దేశంలోకి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఒమన్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక శిక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు చిన్నారి దివ్యాంగుల సంఘం సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా వారిలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను పెంపొందించనున్నారు. అలాగే దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా వీరు దృష్టి పెట్టనున్నారు. ఈ ఒప్పందంపై సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ రషీద్ బిన్ అహ్మద్ అల్ షంసీ మంత్రిత్వ శాఖ తరపున సంతకం చేశారు. అసోసియేషన్ తరపున సంఘం డైరెక్టర్లు, బోర్డు చైర్పర్సన్ ఖదీజా బింట్ నాసర్ అల్ సాతి దానిపై సంతకం చేశారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజ అవగాహనను పెంచడానికి మరియు వారికి సమాజంలో తగిన భాగస్వామ్యాన్ని అందించడానికి దోహదపడేలా సమావేశాలు, సెమినార్లు మరియు వర్క్షాపులు సహా ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బహ్రెయిన్లో బీడీ 700 కనీస వేతనం మరియు నిరుద్యోగాన్ని సున్నాకి తీసుకురావడానికి జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఫ్రెడరిక్ ఎబ్బర్ట్ ఫౌండేషన్ మరియు బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ న్యాయ వ్యవహారాల మంత్రి మరియు కార్మిక మంత్రి యూసుఫ్ బిన్ అబ్దుల్ స్పెయిన్ ఖలాఫ్ పాల్గొన్నారు. ఆటోమేషన్లో వేగవంతమైన మార్పులను నిర్వహించడానికి యజమానులు మరియు కార్మికుల మధ్య క్రమం తప్పకుండా చర్చలు జరపాలని సెక్రటరీ జనరల్ అబ్దుల్ ఖాదర్ అల్ షహాబీ సూచించారు. బహ్రెయిన్లో అధిక నిరుద్యోగం, పెరుగుతున్న ప్రజా రుణాలు మరియు పెరుగుతున్న జీవన వ్యయాలు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.